అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన ప్రియ అన్నగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మేము ప్రత్యేకమైన ఒక ప్రకటన ఈరోజు సాయంకాలం మన టౌన్ చర్చ్లో సాయంకాలం 5:30 గంటలకు ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ఆయా మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి సేవకులు మంచి చక్కని సాక్ష్యాలు ఇవ్వడం జరుగుతుంది. శ్రేష్టమైన వాక్య సందేశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు ఆ ప్రార్థన కూడిక అయిన వెంటనే ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మీరందరూ ఆ మీటింగ్లో పాల్గొంటూ పొందాలని మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రేష్టమైన సమయంలో విశ్వవాణి కుటుంబ పక్షంగా కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే మీరు ప్రార్థన చేయాలని. ఏం చేయాలని? ప్రార్థన చేయాలని. విశ్వవాణి పరిచర్య ద్వారా 334 భాషలు కలిగినటువంటి తెగలు కలిగినటువంటి ప్రజల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాం. 209 జిల్లాల్లో, అదే రీతిగా 2077 మంది వివాహం చేసుకుని పిల్లలతో కలిసి సేవ చేస్తా ఉన్నారు. 423 మంది పెళ్లి కాకుండా పరిచర్యలో ఉన్నారు. వీరందరికీ కొరకు కూడా ప్రార్థన చేయండి. విశ్వవాణి యొక్క దర్శనం ఏంటంటే హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చివరి భాగం ప్రకారము, ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నుడి. ఎక్కడైతే సేవ ఉండదో, ఎక్కడైతే సేవకులు ఉండరో, ఎక్కడైతే యేసు ప్రభు వారి గురించి తెలియదో వారికి సువార్త ప్రకటించడం మా బాధ్యత. ఆ దర్శనాన్ని కలిగి మేము ముందుకు వెళుతూ ఉన్నాం. ఇంతవరకు ప్రభు మహాకృపను బట్టి 1190 మందిరాలు నిర్మించడానికి ప్రభు వారు సహాయం చేశారు. 3789 ప్రార్థనా గుంపులు ఉన్నాయి. నిత్యము ప్రార్థించేటువంటి ప్రార్థనా గుంపులు. ఈ రీతిగా ప్రభు గ్రామాలని ప్రభు వారు సహాయం చేస్తా ఉన్నారు, అందిస్తా ఉన్నారు. సోరా ప్రజల మధ్య, కోయ ప్రజల మధ్య, జాతాపు ప్రజల మధ్య, కొండదొర ప్రజల మధ్య, కొండరెడ్డి ప్రజల మధ్య, చెంచు ప్రజల మధ్య, వాల్మీకి ప్రజల మధ్య, ఈ ప్రజలంతా కూడా చాలా రిమోట్ ప్రాంతాల్లో, కొండల మధ్య, అడవుల్లో నివసించే ఈ ప్రజలు, వారి మధ్యన ఆ స్వజాతి సేవకులే వారికి రక్షణ సువార్త ప్రకటించి ఆ రక్షించబడిన వారిలో నుంచే శిష్యులను తయారు చేసి వారికి సేవా తరబీదు ఇచ్చి వారిని పరిచర్యకు పంపించడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ పరిచర్య కొరకు అనుదినము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క విశ్వవాణి పక్షంగా ఈ మార్కాపురం ప్రాంతంలో గణపతి అనే సహోదరులు ఉన్నారు. వారు మాత్రమే వస్తారు. ఇంకెవరు వచ్చినా కూడా మీరు నమ్మొద్దు. ఆ ప్రజల కొరకు కూడా మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఈ దినము విశ్వాసంలో కదిలించబడినటువంటి జీవితం అని దావీదు మహారాజు గారి యొక్క జీవితాన్ని బట్టి కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు చాలా శ్రద్ధగా వింటారు అని ఆశపడుతున్నాను. మీరు చాలా మంచివారు కదా. మార్కాపురంలోనే మీరు మంచివాళ్ళ? ఎవరు మాట్లాడారు? మంచివారే. ప్రభువునందు ఉన్న వారందరూ కూడా మంచివారే. మనం పాటపడతాం, చాలా చాలా మంచివాడు మా యేసు ప్రభు వారు. కనుక ఆయన బిడ్డలైన వారు కూడా చాలా చాలా మంచివారు. కదిలించబడినటువంటి విశ్వాసంలో కదిలించబడినటువంటి జీవితం అనేటువంటి అంశం మీద ఈరోజు మనం మాట్లాడతాం. అన్షేకబుల్ లైఫ్, కదిలించబడినటువంటి జీవితం. ఒక వ్యక్తి ఎప్పుడు స్థిరంగా ఉంటారు? సర్వసాధారణంగా ఈ లోకంలో మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, కొంత మొత్తంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఒక మంచి ఇల్లుండి కదా, ప్రతి నెల ఆదాయం వచ్చేలాగా మంచి పేరుంది, ఇవన్నీ ఉంటే కనుక ఆ వ్యక్తి బాగా స్థిరపడినటువంటి వ్యక్తి అనే ఆలోచన మనకు ఉండదు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? దేవుని సేవకులైన వారు, దేవుని నమ్మిన రాజులైన వారు ఏమి చెప్తూ ఉన్నారు అన్న విషయాన్ని ఒకసారి కనుక మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో 16వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుతాం. 16వ కీర్తన, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను
కనపరచా. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో గొప్ప దేవుడు నాయన. నీ వాక్యము శ్రేష్టమైనది, నీ వాక్యము బలమైనది, నీ వాక్యము ఆదరించేది, నీ వాక్యము సరిచేసేది, నీ వాక్యము పురుగొల్పేది నాయన. అది నీ మాటల చేత మీరు మమ్మల్ని తాకమని ప్రార్థన చేస్తున్నాను. పిలువబడిన ఈ లోకస్తుడనైనా నేను అయోగ్యుడను, నన్ను మరుగుపరుచుకోనండి. మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా ఒకసారి అందరం గట్టిగా చెప్పకూడదు. ఈ శ్రేష్టమైన ఈ లేఖన భాగాన్ని 150 కీర్తనలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎన్ని కీర్తనలు ఉన్నాయమ్మా? 150 కీర్తనలు ఉన్నాయి. బైబిల్ పండితులు ఏం చెబుతూ ఉన్నారంటే దరిదాపులు 150 కీర్తనలో 73 కీర్తనల వరకు దావీదు గారే రాశారని కొంతమంది పండితులు చెబుతూ ఉన్నారు. ఈ 16వ కీర్తన మెస్సైను గురించి రాసినటువంటి కీర్తన అని చెబుతారు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచూ ఉన్నాను. గురి ఎక్కడ నిలుపుతున్నాడట అమ్మా? గురి ఎక్కడుంది? దేవుని మీద. ఈ లోకంలో ప్రతి మనిషిని గురి ఏముందో తెలుసా? చదువుకునే పిల్లలైతే చదువు మీద గురి ఉంది కదా, ప్రేమించే వాళ్ళైతే ప్రియుల మీద ప్రియురాల మీద గురి ఉంది, సంపాదించే వాళ్ళైతే సంపాదన మీద గురి ఉంది, వారు చేసేటువంటి ఆ పనుల మీద గురి కలిగి ఉన్నారు. రాజుగారి గురి ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? శత్రు రాజులను ఎలా జయించాలి, పక్క రాజ్యాన్ని ఎలాగా స్వాధీనం చేసుకోవాలి, ఆ పక్క రాజ్యంలో ఉన్న వారిని ఎలాగ అంతమందించాలి, ఇదే గురి ఉంటుంది. కానీ ఈ గురేక దేవుని అనుకుంటారు. ఎంత గొప్ప విషయం. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడుతూ ఉన్నాను. మనమందరం కూడా అన్య కుటుంబాల నుంచి మనం రక్షించబడ్డాం. ఒకనాడు యేసంటే ఎవరో మనకు తెలియదు, రక్షకుడు అంటే తెలియదు, విమోచకుడు అంటే మనకు తెలియదు. ఈ లోకంలో మనం కూడా రకరకాల గురులు కలిగి ఉన్నాం కదా. శత్రువు మీద గురి, డబ్బు మీద గురి, పేరు మీద గురి, ఆరోగ్యం మీద గురి, ఇంటి మీద గురి, లోకం మీద గురి, అన్ని గురులు తప్పిపోయి ఏ గురి లేకుండా ఆఖరి గురిలోకి వచ్చాం. అది ఏంటంటే దేవుని అని గురి కలిగి బ్రతుకుతూ ఉన్నాం మనం. ఈ యొక్క భక్తుడు కూడా సదాకాలం, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, బ్రతికి ఉన్నంత కాలం కూడా ఈ గురి అలాగే ఉండాలంట. చాలా మంది కొన్ని రోజులు ఏం చేస్తారంటే మొదట్లో చాలా ఉద్యోగంగా ఉంటారు. ఎప్పుడైనా పొయ్యి మీద ఆలిం పెడతా ఉంటాం కదా, స్త్రీలకు బాగా తెలుసు. బాగా వేడిగా ఉన్న నూనెలో కొంచెం నీళ్ళు వేస్తే ఏమవుతుంది? అలా అయిపోతుంది విశ్వాసుల జీవితాలు. కొంచెం శ్రమ రాగానే, కొంచెం బాధ రాగానే, కొంచెం వేదన రాగానే, ఎవరైనా ఒక నింద అయ్యగానే, అబ్బా బయలుదేరిపోయావా, భక్తురాలు బయలుదేరిపోయిందండి అంటే చాలు, వెంటనే చల్లారిపోయే పరిస్థితి. కానీ ఈ దావీదు యొక్క జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, సొంత భార్య దగ్గర నుంచి ఆటంకం వచ్చినా, సొంత కొడుకులైన అపశాలోం నుంచి ప్రాణం తీసే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తన గురి ఎక్కడ నిలిపాడు అంటే దేవుని మీద నిలిపాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా శ్రమలు రాకుండా ఉండవు. దేవుని నమ్ముకున్నాం కదని అనారోగ్యాలు రాకుండా ఉండవు, ఏమీ రాకుండా ఉండవు. అన్ని వస్తాయి, కానీ వాటన్నిటి నుంచి కూడా మనకి ఆధిక్యత వస్తుంది. అందుకే అంటాడు యేసు ప్రభు గారు, ఏమంటారంటే నీ చేయి కోల్పోయినా పర్లేదు, పరలోకంలో చేరు. నీ కాలు కోల్పోయినా పర్లేదు, పరలోకంలో చేరు. ఎందుకన్నాడు ఆ మాట? ఇవన్నీ కూడా ఒకరోజు ఎంత బాగా చూసుకున్నా కదా, సంతూర్ సబ్బు వాడినా, మైసూర్ శాండ్ సబ్బు వాడినా, చింతాలు వాడినా, ఏ స్ప్రే వాడినా ఈ బాడీ ఒక రోజు ఏమైపోద్ది? మన్ను వెనుకటి మనలో కలిసిపోద్ది. అంటే ఇది మన్ను అన్నమాట, వెనుకటి మన్నులు. అందుకే చూడండి, ఒక్కొక్కసారి ఎంత నీట్ గా ఉంచినా చెమట పట్టేటప్పటికి మట్టి వాసన, ఇది మళ్ళా కలిసిపోద్ది. అంటే ఈ దేహం ఆయుష్కాలము అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ ప్రభువారు ఏం చెప్తున్నాడంటే ఈ అవయవాలు, ఈ బాడీ, శరీర సంబంధమైనటువంటి బలహీనతల వైపు మీరు చూడొద్దు. చెట్టు ఉందంటే గాలి వస్తుంది, ఆకులు రాలుతాయి,
పిందులు రాలుతాయి, పళ్ళు రాలుతాయి, అన్ని రాలుతాయి. కానీ చెట్టు అలానే ఉంటుంది. కొన్ని కొమ్మలు ఇరిగిపోతాయి, మళ్ళా చిగురిస్తూ ఉంటది, మళ్ళా వస్తాయి. మానవ జీవితంలో కూడా శ్రమలు వస్తాయి, అన్ని వస్తాయి. అందుకొరకే ఓ భక్తుడు ఏమంటాడంటే, శ్రమలుపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం. ఏంటంట? హారం అంట. హారాలు ఎవరు ధరిస్తారంటే రాజులు, రాణులు ధరించేవారు. ఆ రోజుల్లో వజ్రాలు పొదగబడి ఉండేవన్నమాట. ఎవరైనా రాజుగారి దగ్గరికి వచ్చి ఒక శుభవర్తమానం తెలియపరిస్తే వెంటనే ఆ హారాన్ని తీసిచ్చేస్తా ఉండేవారు. క్రైస్తవులకి హారం ఏంటంటే శ్రమలే హారం. శ్రమ వస్తే చాలు మనం దేవుని సన్నిధిలో ఉండలేము. బాధ వస్తే చాలు మనం ఉండలేము. మన గురంతా తప్పిపోతా ఉంటది. వేటగాడి గురి వేటాడే దాని మీద ఉంటది, అవునా కదా? వేటగాడి గురి వేటాడే దాని మీద ఉంటది. అందరికి గురులు ఉన్నాయి, మనకి గురి లేదా? మన గురి ఏంటి చెప్పండి? మన గురి ఏంటి? యేసయ్య. పరలోక రాజ్యం మన గురి. మన గురి ఏంటి? పరలోక రాజ్యం. అందుకే మీరు ఎప్పుడైనా ఆ విశ్వవాణి రేడియో ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఒక చక్కని పాట వచ్చేది. ఆ సుందర లోకములో ఆ సువర్ణ వీధులలో శ్వేతాంబరములు ధరించిన మహనీయులు వీరెవరు? ఎవరయ్యా? ఆహాన్ భక్తుడు అడుగుతున్నారు, ఎవరయ్యా ఈ తెల్లని వస్త్రాలు ధరించిన ఈ మహానుభావులు ఎవరంటే, అక్కడ దేవదూత చెబుతా ఉంది, వీరు మహాశ్రమంలో నుంచి, గొర్రెపిల్ల రక్తంలో నుంచి కడగబడినటువంటి వారు. ఎంత భాగ్యం అండి! ఆ గొర్రె పిల్ల అయినా యేసు రక్తంలో కడగబడినటువంటి మనం అందరం కూడా ఆ రాజ్యములో ఉంటాం. కనుక ఆ రాజ్యములో ఉన్నటువంటి యేసు ప్రభు వారి మీద మన గురి నిలపాలి. ఈ లోకంలో దేని మీద నిలిపినా కూడా మధ్యలో అది ఏమైపోద్ది అంటే బ్రేక్ డౌన్ అయిపోద్ది. కరెంటు బాగా వస్తుంది, ఫ్యాన్లు అంటే హఠాత్తుగా ఆగిపోద్ది. లైన్ ఇన్స్పెక్టర్కో లేదా సబ్ స్టేషన్ లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాడు అంటాడు, కొంచెం బ్రేక్ డౌన్ అయిందండి. ఏ డౌన్ అయింది? బ్రేక్ డౌన్ అయింది. ఈ లోకంలో అన్నిటికీ బ్రేక్ డౌన్ ఉంది. బ్రేక్ డౌన్ కాంది ఏంటంటే దేవుని రాజ్యం. గట్టిగా చెప్పుకుంటున్నాడు. అందుకే దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేనేం చేయను? కదల్చబడను. మన విశ్వాస జీవితములో స్థిరమైనటువంటి బ్రతుకు కలిగి మనం ఉండాలంటే మన పక్కన బలవంతులు కాదు ఉండవలసింది, మన పక్కన ఎవరెవరో కాదు, కానీ యేసు ప్రభు వారు మన పక్కన ఉండాలి. యేసు ప్రభు వారు మన పక్కన ఉంటే అది తుఫాను రావచ్చు, అది ఏమైనా రావచ్చు. యేసు ప్రభు వారు ఒక దినాన ఆ ధోనిలో యేసు ప్రభు శిష్యులతో కలిసి వెళ్తా ఉన్నాడు. ఆ ధోని మీదకి ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు ఈయన అమరమున అంటే దాని మీద ఎడ్జీలో జస్ట్ కులికేసినట్టుగా అలా ఉన్నాడు. ఈ వీళ్ళంతా కలవర పడతా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? యేసు ప్రభు వారితోనే ఉన్నారు, కానీ తుఫాన్ రాగానే కలవర పడిపోతా ఉన్నారు. అయ్యో, లోకరక్షకుడు మనతో ఉన్నాడే, చచ్చిపోయిన వారిని బ్రతికించిన వాడు మనతో ఉన్నాడే, అద్భుతాలు చేసిన వాడు మనతో ఉన్నాడే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైబడి పంచినటువంటి వాడు మనతో ఉన్నాడే, మనకి ఎందుకు కలవరం అన్న ఆలోచన వచ్చిందా? కలవరపడిపోయి నీకు చింత లేదా? ఏం లేదంటున్నారు, నీకు చింత లేదా? ఈ రోజు కూడా చాలా మార్లు యేసు ప్రభుతో ఉన్నాము, యేసు ప్రభుతోనే ఉంటున్నాము అని చెప్పుకుంటున్నాం, కానీ ఏదైనా శోధన రాగానే ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే ఆలకిస్తున్నావా? ఈ పరిస్థితి చేస్తాను గల కారణం ఏంటి అంటే మన గురి తప్పిపోతా ఉన్నాం. ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను మన విశ్వాస జీవితం స్థిరంగా ఉండాలి అంటే, మన ప్రార్థనా జీవితం బలంగా ఉండాలి, పాతుకుపోయినట్టు ఉండాలి అంటే మన దగ్గర ఎవరుండాలి? ఎవరుండాలమ్మా? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో
మీకు ఏది ఇష్టమో ఎప్పుడు అడగమన్నాడు? నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అది ఆయన మాటలు మన యందు నిలిచి ఉంటే దేవుడు మన యందు ఉంటాడు. ఎందుకంటాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు వాక్యము దేవుడైనది. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యందు ఉండిన వాక్యమే. అంటే ఎవరి జీవితాల్లో వాక్యము నిలిచి ఉంటుందో వారి జీవితాల్లో దేవుడు నిలిచి ఉంటాడండి. ఈ బ్రతుకులో ఏది వచ్చినా, ఏ శోధనైనా, మరి ఏదైనా సరే ఏమీ చేయలేదు. ఒక జరిగినటువంటి నిజ సంఘటన మీకు చెబుతాను. ఒక ఆయన న్యూయార్క్ ప్రాంతంలో ఒక చిన్న పట్టణంలో, చిన్న టౌన్ లో నివసిస్తూ ఉంటే ఆయన ఉన్నటువంటి ఆ చిన్న పట్టణాన్ని దాటుకుని వెళ్ళడానికి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక ఆయన ఆ దాటుకుని ఆ ఏరు దాటి వెళ్ళాలంటే ఆమె ఏనండి, తర్వాత చూద్దరు గారు డిస్టర్బ్ చేయకండి. ఏరు దాటుకుని వెళ్ళాలంటే చిన్న బోట్ ఎక్కి వెళ్ళాలి. ఏమెక్కి వెళ్ళాలి? చిన్న బోటు మీద వెళ్ళాలి. ఆ యవనస్తుడు తన యొక్క వయసు 14 సంవత్సరాల వయసు. అది దాటి వెళతా ఉంటే ఆ బోటు నడిపించేటువంటి ఆ వ్యక్తి అడిగాడంట, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అయ్యా పని చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పాడని యవనస్తుడు. అయితే నేను నీకు సీక్రెట్ చెప్తాను. ఏం చెప్తాను? ఆమె అంటారా? నేను మీకు సీక్రెట్ చెప్తాను. ఆ సీక్రెట్ గా నువ్వు ఫాలో అయ్యావనుకో, నువ్వు చేస్తున్న పనులు నువ్వు సక్సెస్ అయిపోతావు అని చెప్పాడు. ఆ యవనస్తుడు అన్నాడట, ఏంటి ఆ సీక్రెట్ నాకు చెప్పు అన్నాడు. నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు పని స్టార్ట్ చేస్తావు కదా, ఆ పని స్టార్ట్ చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. ఏం చెప్పన్నాడు? ప్రార్థన చేయి. ఈ కుర్రోడికి అది గుర్తుండిపోయింది. ప్రార్థన చెయ్యి, బైబిల్ చదువు అని చెప్పినప్పుడు బైబిల్ బాగా చదవడం, పని చేసేదానికి స్టార్టింగ్ లో ప్రార్థన చేయడం మొదలు పెట్టడం. తనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ వాక్యం చదివి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. ఏంటంటే చిన్న సబ్బులు తయారు చేసి అమ్మాలనేటువంటి ఆలోచన వచ్చిందంట. ఆ చిన్న సోపులు తయారు చేసిన తర్వాత ఆ వచ్చిన దానిలో నుంచి కొంత లాభం దేవుడికి ఇవ్వడం ప్రారంభించాడు. ఎవరికి ఇవ్వడం ప్రారంభించాడు? ఈ రోజులో చాలా మంది చిన్నగా దేవుడు ఆస్వాదిస్తే ఫ్రెండ్స్ కి పార్టీ కోసం ఖర్చు పెడతారు. ఏమన్నా ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతారు, మరొక దాని కోసం ఖర్చు పెడతారు. ఈ యవనస్తుడు ఆ మాట బాగా గుర్తుండిపోయింది. ఏంటి ఆ మాట? పని ప్రారంభించినప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి. ఈ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక అమోఘమైనటువంటి ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన చిన్న సోపులు తయారు చేద్దామని ఆలోచన ఇచ్చాడు. దానిలో వచ్చిన లాభాన్ని ప్రభువుకి ఇవ్వడం మొదలుపెట్టాడు. అలాగా తన వ్యాపారాన్ని మెల్లమెల్లగా వృద్ధి చెందించాడట. ఆఖరికి ఒక పళ్ళపొడి తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆ పళ్ళపొడి బాగా క్లిక్ అయిందంట. ఆ పళ్ళపొడి నుంచి పేస్ట్ తయారు చేశాడు. అలా తయారైపోయి ప్రపంచంలోనే కోటేశ్వరుడిగా మారిపోయాడట. అతని పేరే విలియం కాల్గేట్. ఎక్కడ తన సక్సెస్ కి కారణం ఏంటి? దేవుల్లో అతను స్థిరపరచబడ్డాడు. దేవుడు నీ పక్కనే, ఆయన దగ్గరే ఉన్నాడు. వాక్యం ఆయన దగ్గరే ఉంది. ప్రార్థన మానలేదు. పేదరికంలో ప్రార్థన మానలేదు. తిండి ఉన్నప్పుడు ప్రార్థన మానలేదు. తిండి లేనప్పుడు ప్రార్థన మానలేదు. ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన మానలేదు. దేవుడు తనతో ఉన్నాడు. తన బ్రతుకుని స్థిరపరిచాడు. ఈ రోజున విలేకరులు అంతా అడుగుతూ ఉన్నప్పుడు, అయ్యా ఈ సక్సెస్ కి సీక్రెట్ ఏంటి అంటే ఆయన చెప్పాడట. ఏం చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే నా సక్సెస్ కి మూలమని చెప్పాడు. నీ నా బ్రతుకులో ఒకవేళ మనకు జ్ఞానం లేకపోవచ్చు, మనకు తెలివితేటలు లేకపోవచ్చు, మనకు చదువు లేకపోవచ్చు, ఒకవేళ మనం సక్సెస్ కాలేకపోవడం గల కారణం దేవుని యందు మనం ఉండకపోవడం అన్న సంగతి మనం గుర్తించుకోవాలి. ఈ రోజున విలియం కాల్గేట్, ఏ పల్లెటూరుకి వెళ్ళినా కాల్గేట్ ఉండదా? కాల్గేట్ పేస్ట్ ఉందా లేదా? ఎక్కడో ఉన్న ఆ వ్యక్తి తయారు చేసింది ప్రపంచ నలుమూలల్లో అడవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది. అతని పేరు మారిపోయింది. ఎంత హెచ్చిస్తాడు? నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టేవాడు దేవుడు కాదు. ఏ వ్యక్తి అయితే
ఆయన గురి నిలుపుతారు, వారిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దావీదు ఆయన మీద గురి నిలిపాడు. గురి నిలిపినప్పుడు ఏమైంది? దేవుడు తనని అభిషేకించాడు. సౌలు మహారాజుకి దురాత్మ పట్టినప్పుడు సితార పట్టుకుని దావీదు పాట పాడితే ఏమయ్యేదండి? ఆ దురాత్మ అతని దగ్గర నుండి వెళ్ళిపోయింది. అంటే ఆత్మాభిషేకంతో నింపబడ్డాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీన్లకు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఫిలిస్తీన్లో ఒక వ్యక్తి వచ్చాడు కదా, మీ అందరికీ బాగా తెలుసు. సండే స్కూల్ పిల్లలు కూడా బాగా స్టోరీ చెప్తారు. ఆ వ్యక్తి పేరేంటి? అతను ఎత్తెంత 6 మూరల జాన్. మన మూరలు కాదు, మన ఎత్తు కాదు. ఆ మనుషులు ఆళ్ళ మూరలు వేరు, మన మూరలు వేరు. 6 మూరల జాన్ ఉన్నాడు. దావీదు ఆయన నడుం దగ్గర కూడా రాడు. సౌలు డాలు పట్టుకోమంటేనే మొయ్యలేకపోయాడు. అటువంటి బలవంతుడైన వ్యక్తిని జయించే శక్తి ఎవరిచ్చారు తెలుసా? ఎవరిచ్చారు? అందుకే అంటాడు, సింహపు నోటి నుంచి, వెలుగుబంటి యొక్క నోటి నుంచి కాపాడిన దేవుడు ఈ ఫిలిస్తీన్ నుంచి కూడా కాపాడగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నీ ఎదుట గొల్యాతు వంటి సమస్యలు, ఎత్తైన సమస్యలు, అయ్యో బహుబలమైన సమస్య ఉందని నువ్వు భయపడుతున్నావేమో, దావీదుకి విజయాన్ని ఇచ్చిన దేవుడు, దావీదుకి ఆత్మాభిషేకంతో నింపిన దేవుడు నిన్ను నన్ను కూడా నింపగలడు. గట్టిగా చెప్పబడి ఎప్పుడైతే గొల్యాతుని జయించాడో ప్రజలందరూ ఏమన్నారు? సౌలుకి 1000 కొలదిను, దావీదుకి 10,000 కొలదనేటప్పటికి సౌలు గారికి అసూయ వచ్చేసి ఏమొచ్చింది? ఈరోజు మనతో బాగానే ఉంటారు, కూర్చుంటారు. అమ్మ నువ్వు వెళ్ళే పాడావమ్మా, పాట చాలు పక్కన ఈ పాటలు పాడే అమ్మ అసూయ వచ్చారు. నాకంటే బాగా పడిందా? అమ్మ నువ్వు వెళ్ళి చెప్పావమ్మా అంటే చాలు, అంటే నాకంటే బాగా చెప్పిందా? అసూయ. ఇది సౌలుకు కూడా అలాగే వచ్చేటప్పటికి ఎప్పుడైతే అసూయ వచ్చిందో యెహోవా యొద్ద నుంచి దురాత్మ సౌలు మీదకి వచ్చిందని బైబిల్లో ఉంది. హల్లెలూయా. చాలా మార్లు సమాధుల నుంచి దురాత్మ వస్తే ఇంకొకరి నుంచి వస్తే మనం అనుకుంటాం, కానీ బైబిల్లో స్పష్టంగా రాశాడు, ఎప్పుడైతే అసూయ దావీదు మీద కలిగిందో యెహోవా యొద్ద నుంచి దురాత్మ ఒకటి సౌలు మీదకి వచ్చింది. గమనించండి, దేవుని యొద్ద ఉన్నవాడి మీదకేమో, దేవుని మీద గురి ఉన్నవాడి మీదకేమో దేవుని యొక్క ఆత్మాభిషేకం వస్తుంది, బలమైన శక్తి వస్తుంది, దేన్నైనా జయించే శక్తి వస్తుంది. అసూయ కలిగిన వ్యక్తి మీదకి ఏమొస్తుంది? దురాత్మ వస్తే ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎవరిని పొడుస్తాడో. ప్రశ్న అడిగినా, మనకి ఏ ఆత్మ ఉంది? మనకి ఏ ఆత్మ ఉంది? మంచిదే, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ వస్తే మంచిదే. కాకపోతే సౌలు కూడా ఏం తప్పుడు కాదు, దేవుడే ఎన్నుకున్నాడు సౌలు కూడా. కానీ తనలో వచ్చిన మనసును బట్టి ఏమైపోయాడు? దురాత్మ చేత నింపబడ్డాడు. ఈ రోజున మనం ఆరాధించవచ్చు, దేవుని బిడ్డలుగా జీవించవచ్చు. మన గురి దేవుని ఎత్తు లేనప్పుడు దేవుడు మనం స్థిరపరచు, దేవుడు మన కుడి పార్శ్వలో ఉన్నాడు. అప్పుడు మన బ్రతుకులో ఓటమిని చవి చూస్తాం. మన బ్రతుకులో సౌలు అంత ఎత్తున్నా కూడా, అంత బలంగా ఉన్నా కూడా గొలియాతు చూసి జడిచిపోయాడట. గల కారణం ఏంటంటే దేవుడు తన పక్షంగా లేడు. ఈనాడు చాలా ఉన్నారు, చిన్న చిన్న సమస్యలకే మనం భయపడిపోతా ఉంటాం, చిన్న చిన్న నిందలకే భయపడిపోతా ఉంటాం, చిన్న చిన్న మాటలకే భయపడిపోతా ఉంటాం. నీ చేత కాదు అని ఒక మాట నేస్తా ఉంటారు, నువ్వు చేయలేవు అని నేస్తారు. నిజమేనా? నేను చేయలేనా అని నిరోత్సా ఎప్పుడు అది చెందొద్దు. భయము చెందకు భక్తుడా, చూచినప్పుడు దిగులు చెందకు భక్తుడా, భయము చెందకు భక్తుడా, భయము చెందకుని దిగులు చెందకుని, భయము చెందకుని దిగులు చెందకుని, జీవనిచ్చిన ప్రాణమిచ్చిన యేసయ్యనాడు, జీవనిచ్చిన యేసయ్యనాడు, ప్రాణమిచ్చిన యేసయ్యనాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ జీవితాన్ని ఇచ్చింది యెహోవా దేవుడు. మానవ
కానీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన పరిస్థితిలో ఉండగా మన కొరకు రక్తాన్ని కార్చి ఆయన ప్రాణం ఇచ్చాడు. అదే మనం ఏ విషయంలో మనం భయపడవలసిన అవసరం లేదు. అది మొదలుకొని దావీదు మీద ఇషపు చూపు నిలబడట. ఏ చూపు అమ్మా? ఏ చూపు? మన చూపు కలుగుతుందో యషపు చూపు. చూడడానికి బాగానే చూస్తారు, చూపుల్లో తేడాలు ఉన్నాయి కదా, రకరకాల చూపుల్లో ఉన్నాయి అని మనకు తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా వర్ణించవలసిన చూపు లేదు, అవసరం లేదు. ఎందుకంటే మనకు బాగా తెలుసు చూపుల గురించి. కోపంతో చూసేది, జాలితో చూసేది, అంతటోడువా అంతదానుగా అంతా తెలుసా నీకు అని చూసే చూపులు ఉన్నాయి. ఈ సౌలు మహారాజు దావీదు మీద ఏ చూపు నిలబడు? చెప్పండి అమ్మా, ఏ చూపు? యెషపు చూపు నిలబడట. ఎన్ని సంవత్సరాలు నిలబడి తెలుసా? ఎన్ని సంవత్సరాలు నిలబడు? 10 సంవత్సరాలు. ఒక రోజు ఒక వ్యక్తి విషపు చూపు చూస్తేనే మనం తట్టుకోలేకపోతామే. 10 సంవత్సరాల పాటు దావీదు మహారాజుని తరిమాడట. తప్పు చేశాడా? చెప్పండి, తప్పు చేశాడా? దురాత్మ వచ్చినప్పుడల్లా కూడా పాట పాడుతున్నాడు, సితారా వాయించినట్టు దురాత్మ పోతుంది. మంచి పనా చెడ్డ పనా? అమ్మ చెప్పాలి, మంచి పనా చెడ్డ పనా? గొలియాతు వచ్చాడు, ఈయన జయించలేకపోయాడు. ఇశ్రాయేలుని అందరి పక్షంగా ఈయన పోయి జయించాడు. అది మంచి పనా చెడ్డ పనా? మంచి పని చేస్తే విషపు చూచి, ఈ లోకంలో నువ్వు నేను చేసేది మంచి పని. లోక రక్షకుడైన దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని సేవ చేస్తున్నాం, దేవుని సేవిస్తా ఉన్నాం. పాపాన్ని విడిచిపెట్టాం, లోకాన్ని విడిచిపెట్టాం, లోకాన్ని విడిచిపెట్టి మనం ఉంటే మంచి పని చేస్తామంటే లోకం మన మీద విషపు చూపు చూస్తుంది. ఏమరైట్? హల్లెలూయా. కానీ చూడనివ్వండి, పర్వాలేదు. 10 సంవత్సరాలు తరిమాడట. ఎన్ని సంవత్సరాలు తరిమాడమ్మా? 10 సంవత్సరాలు తరిమాడట. దొరికితే చంపేద్దాం. ఏం చేద్దామని? దొరికితే చంపేద్దామని. దావీదుకు ఒకటే బాధ, నేనేం తప్పు చేశాను రా బాబు? గొలియాతుని చంపడం, దేశాన్ని కాపాడడం తప్ప, ఈయన మీదకి దురాత్మ వస్తే సితారా పట్టుకుని పాట పాడి దురాత్మను కాపాడడం తప్ప నేనేం తప్పు చేశాను దేవా అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడట. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు తప్పాడట. ఈ లోకంలో ఒక రోజు, ఒక వారం, ఒక నెల మనకి శోధన వచ్చిందంటే మళ్ళా అడ్రస్ ఉన్నాం మనం అందరం కానీ. ఉంటామా అమ్మా? ఉంటామా? భర్త తిట్టడం మొదలు పెట్టాడు అనుకో, అడ్రస్ ఏముంటాం. భార్య తిట్టడం మొదలు పెడితే అడ్రస్ ఉంటాం. కానీ దావీదు 10 సంవత్సరాల పాటు తరిమాడాడు. కానీ తన యొక్క ఆ చూపు ఎక్కడ నిలబడు దావీదు? దేవుని యందు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఆటంకాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా, ఏది వచ్చినా కూడా దేవుని మీద మనం దృష్టి నిలిపేవారుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు తనను ప్రేమించే వారికి ఏం సిద్ధపరిచాడో తెలియదు. సౌలు అనుకుంటున్నాడు, ఈ దావీదు నాశనం అయిపోతాడు, నా కంటికి కనబడినా, నా సైనికులు కంటికి కనబడినా కూడా ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఇది సౌలుకు తెలిసింది. దేవుడికి ఏం తెలుసు? సౌలుకి తరువాత రాజు అవుతాడు నా కుమారుడైన దావీదని దేవుడికి తెలుసు. ఎంత తేడా ఉంది! హల్లెలూయా. ఒకవేళ సమస్యలు మనం తరిమినా పర్వాలేదండి, నిందలు మనం తరిమినా పర్వాలేదండి, అవమానాలు మనం తరిమినా పర్లేదండి, మనం ప్రేమించే దేవుడు మనకు దాచి ఉంచిన మేలు గొప్పది. గట్టిగా చెప్పగలుగుతుంది. 10 సంవత్సరాలు ఏకదాటిగా తరిమాడట. దావీదుని చంపాలనుకున్నాడు. కానీ దావీదు చేసిన మంచి పని ఏంటో తెలుసా? దేవుని మీద దృష్టి మాత్రము నిలిపాడు. ఎలా చంపేయాలా సౌలుని దృష్టి మాత్రము. మన జీవితాల్లో కూడా మన దృష్టి, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా మనం దేవుని యందు దృష్టి నింపాలి. అందుకే దేవుడు ఒక శ్రేష్టమైన మాట దావీదు గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం.
ఇష్టానుసారం? నీవు నేను ఎవరికి ఇష్టంగా ఉన్నాం? వచ్చింది మాట. ఎవరికి ఇష్టానుసారంగా ఉన్నాం? దావీదు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు. మనం దేవునికి ఇష్టానుసారంగా ఉంటే సమయానికి మందిరానికి రామా, కార్యక్రమాల్లో పాల్గొనమా, సంఘ కార్యక్రమాల్లో మనం పాల్గొనలు పొందమా, దేవుని పరిచర్యలో పాల్గొనలు పొందమా? దావీదు ఏంటంటే ఏమన్నాడు? దావీదు నా యొక్క ఇష్టాను అంటే నా ఇష్టాన్ని అనుసరించేవాడు. దేవునికి ఇష్టమైన దాన్ని అనుసరించే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు శోధన వచ్చినా ఒక రోజు దీవించబడతారండి. దేవునికి ఇష్టానుసారంగా నడిచి ప్రవర్తించేవారు ఆలస్యమైన వారు దీవులన్నీ కూడా అనుభవిస్తారండి. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావా, నిందలతో ఉన్నావా, అవమానంతో ఉన్నావా, బాధతో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నా నా యేసయ్య నీ స్థితికి చాలిన దేవుడిగా ఉన్నాడు. గొప్ప దేవుడు ఆయన. లోకంలో అన్ని ఉండొచ్చు, కానీ నేను ప్రేమించే యేసయ్య లేకపోతే కనుక నీకు ఏది ఉన్నా సున్నా. మనులు మాణిక్యములున్నా మేడ మీతో లేనున్నా, మనులు మాణిక్యములున్నా మేడ మీతో లేనున్నా, మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా, ఏది ఉన్నా అది సున్నా. సౌలు గారికి ఏం లేదండి? రాజరికం లేదా, అధికారం లేదా, కిరీటం లేదా, సింహాసనం లేదా, సైనికులు లేరా, భార్యలు లేరా, చెలికత్తెలు లేరా, అన్నీ ఉన్నాయి, దేశం ఉంది. అని ఎవరు కోల్పోయాడు? దేవుడిని కోల్పోయాడు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో రాజ్యాన్ని కోల్పోయాడు, మానసిక స్థితిని, సమాధానం కోల్పోయాడు. తన కత్తి మీద తానే పడి చనిపోయే పరిస్థితి వచ్చింది. కానీ దేవుని అనుసరిస్తూ దేవుని వైపు చూస్తున్న దావీదు ఏమైపోయాడు? గొర్రెలు కాచేటువంటి దావీదు రాజుగా మారిపోయాడు. గట్టిగా చెప్పండి. స్థితిని మార్చేవాడు యేసయ్య, పరిస్థితులను మార్చేవాడు యేసయ్య, బ్రతుకుని మార్చేవాడు యేసయ్య, పాపాన్ని కడిగేవాడు నా యేసయ్య. 10 సంవత్సరాల పాటు ఏకదాటిగా జరుగుతూ ఉంటే చంపడానికి సైనికులు సౌలు చంపుతా ఉంటే ఆ గుహలోకి అక్కడక్కడ పోయి ప్రాణాన్ని కాపాడుకుంటూ కూడా దేవుని మీదే దృష్టి నిలిపాడు తప్ప సౌలుని ఎలా చంపాలో చూడలేదండి. ఒకవేళ నీ శత్రువులు చాలా మంది ఉండొచ్చు, కానీ నీ దృష్టి ఎక్కడ ఉండాలంటే శత్రువుల మీద వద్దు. అంత మాట అంటావనన్నా వద్దు, నా సంగతి నీకు తెలీదా, వద్దు. ఈ దృష్టి ప్రభువు మీద నిలుపు. పగ తీర్చుకునుడా ఆయన చెప్తామండి, ఆయన అప్పగించేద్దాం. ఒకవేళ మనం తీర్చుకుంటే కాలో చేయి ఇచ్చేస్తారేమో. ఆయన కొట్టాడంటే మళ్ళీ లేకడండి. సౌలును కొట్టాడు, మళ్ళీ లేచాడా? లేచాడా? లేదా? కనుక మనం గురించి ప్రభువు మీద నిలుపుతాం. ఇంకొక సందర్భంలో దావీదు ఎలాగ దేవుని మీద ఆధారపడ్డాడో ఒక మాట చెప్పి నేను ముగిస్తా, సమయం అయింది. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు దయచేసి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఎందుకమ్మా భయపడుతున్నా? చదువు. దావీదును అతని జనులను సిక్లాగుకు వచ్చింది. అంతలో అమాలేకీయులు దండెత్తి పడి తగులబెట్టేసి చాలు. ఇక్కడ ఒక సంఘటన ఏం జరిగిందంటే, దావీదు పక్షంగా కొంతమంది ఉన్నారు. తనతో ఉన్నవారు, వారి భార్యలు, దావీదు భార్యలు, వారి పిల్లలు అందరూ కలిసి సిక్లాగు అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో నివాసం ఉన్నారు. నివాసం ఉన్నప్పుడు అమాలయకులైనటువంటి శత్రువులు వారి మీద, దావీదు లేనటువంటి సందర్భంలో, ఆ దావీదు బలమైన గుంపు లేని సందర్భంలో
అమాలేకులు ఆ శిబిలాకులకు వచ్చి దండెత్తి వారికి కలిగినవన్నీ కూడా కాల్ చేశారు. కాల్ చేసి పిల్లలను భార్యలను కూడా చెరపట్టి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే ఎంత బాధండి. అక్కడ ఏమైంది తెలుసా? ఆ దావీదుతో ఉన్న వారందరూ కూడా ఏమన్నారంటే, నీ వల్ల నా భార్య పిల్లలు కూడా కోల్పోయాము అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం 6వ వచనం చదవమ్మా. దావీదు బహుగా దుఃఖపడెను, తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జిల్లందరికీ ప్రాణం విసిగిపోయిందంట దావీదు మీద. రాళ్ళు రువి అమ్మా ఏం చెప్పుకుంటున్నారు? అప్పటి వరకు దావీదు పెట్టిన భోజనం తిన్నారు, దావీదు ఇచ్చిన సమస్తాన్ని వారు అనుభవించారు. కానీ ఎప్పుడైతే శత్రువులు వచ్చి భార్యను పిల్లల్ని తీసుకుపోయారో, వారికి ఉన్న సమస్తాన్ని కాల్ చేశారో, వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చారండి. ఏంటి? వీడి వల్లే మనం అంతా కోల్పోయాం, మన పిల్లలను కోల్పోయాం, భార్యను కోల్పోయాం, కనుక ఇప్పుడు మంచి చేద్దాం. చాలా మార్లు నీ చేతితో భోజనం తిన్న వాళ్ళు కూడా నీకు వ్యతిరేకంగా మారిపోతా ఉంటారు. నువ్వు బట్టలు ఇస్తే బట్టలు కట్టుకున్న వాళ్ళు కూడా నీకు వ్యతిరేకంగా మారిపోతారండి. వారు సరిగా లేని స్థితిలో ఉన్నప్పుడు వారు మారిస్తే కూడా నీకు వ్యతిరేకంగా మారిపోతారు. వీళ్ళ తిండి లేక బట్ట లేక ఏమీ లేకుండా స్థితిలో దావీదు వారికి ఏం చేశాడు? ఆశ్రయాన్ని కల్పించి సైనికులుగా మార్చి వారికి మంచి భోజనం, మంచి వస్త్రాలు, మంచి ఆశ్రయం ఇస్తే శత్రువుల మీద పడి వారు తీసుకుపోయినందుకు వరకు, ఆ అమాలేకులు ఉన్నదంతా కాల్ చేసినందుకు వరకు వీళ్ళంతా తీర్మానం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఏంటా తీర్మానం? మనమందరం తలో రాయి తీసుకుందాం. అమ్మ ఏం తీసుకుందాం? తలో రాయి తీసుకుని ఈ రాళ్ళతో కొట్టి ఎవరు చంపుదాం? గోబెట్టినోని చంపుదాం, మన ఆశ్రయించినోని చంపుదాం. కష్టం రానప్పుడేమో దావీదు గొప్పవాడు అన్నారు, కష్టం రాగానే రాళ్ళు పెట్టుకుని చంపేస్తామన్నారు. యేసు ప్రభు వారు రొట్టెలు చేసినప్పుడు ఏమన్నారు? హాయిగా కూర్చుని తిని అప్పా పప్పోడండి అన్నారు. కానీ ఏం చేశారు? సిలువ వేయండి, సిలువ వేయండి. ఈ రోజున నువ్వు దేవుని మార్గంలో దేవుని గురి కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు నిన్ను పొగుడుతారు, అన్ని చేస్తారు. కానీ శోధన వస్తుంది. ఆ శోధనలో నా వారు అనుకున్న వారి నీకు వ్యతిరేకం అయిపోతారు. ఆ సందర్భంలో దావీదు ఏం చేశాడో చూద్దాం. చూడండి, చదువునా. అప్పుడు వీళ్ళంతా కూడా రాళ్ళని చంపాలి అనుకుంటున్న సందర్భంలో దావీదు తన దేవుడైనా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? అమ్మా ఎవరిని బట్టి? ఎక్కడ ఉన్నవాళ్ళు ఎవరిని బట్టి? ఒకవేళ నీకు ప్రాణాపాయం వచ్చినా, ఏ స్థితి వచ్చినా, అవమానం వచ్చినా, దుఃఖం వచ్చినా, నీ రక్త సంబంధులే, నీ బిడ్డలే, నీ ఇంట్లో వారే నీకు వ్యతిరేకం అయిపోయినప్పుడు నువ్వు తెచ్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు సేవిస్తున్న నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. గట్టిగా చెప్పాలి. దావీదు అప్పుడు ఏం చేశాడు? అందరూ తల రాయబడుకుని ఇక కొట్టి చంపేస్తాం అని నిర్ణయం చేసుకుని ఇక దావీదు మరణం ఒక్కటే మిగిలింది. ఆ సమయంలో ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? చెప్పాలి, ఎవరిని బట్టి? నువ్వు ఒంటరిగా ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నీకు తోడు ఎవరు రాకపోయినా నువ్వు ఎవరిని బట్టి అంటే నువ్వు సేవిస్తున్నా నీ దేవుని బట్టి బలం తెచ్చుకోవాలి. చదువునా తర్వాత బలం తెచ్చుకుని 8వ వచనం చదువునా, 30వ అధ్యాయం 8వ వచనం. అదే అప్పుడు దేవుని దగ్గర సమాలోచన చేస్తున్నాడు. చూడండి, దేవుని బట్టి తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడమ్మా? నేను ఈ అమాలేకులు దండున్నారే, మా భార్యలు పిల్లల్ని తీసుకు వెళ్ళిపోయారే, నేను కనుక వీళ్ళని తరిమిని ఎడలా వాళ్ళని పట్టుకుంటానా? ఎక్కడ విచారణ చేశాడండి? అసలు మనం చేయగలుగుతామా? తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు, తట్టుకోలేని అవమానం వచ్చినప్పుడు, చావుకి సిద్ధంగా ఉన్న సమయంలో మనం దేవుని దగ్గర విచారణ చేయగలుగుతామా? అంతా ఏకమైపోయారు. దావీదు బొట్టిగాడు అయిపోయాడు. ఆ సమయంలో ఎక్కడ విచారణ చేస్తున్నాడు? దేవుని యందు గురి నిలిపేటువంటి బిడ్డలకు ఉండే లక్షణం ఏంటో తెలుసా? అందరూ బొట్టిగా నేను విడిచిపెట్టేస్తా కూడా
నువ్వెక్కడ విచారణ చేస్తావంటే దేవుడి దగ్గర విచారణ చేస్తావు. మీలో ఒంటరైన వాడు 1000 మంది అగును. చెప్పండి, మీలో ఒంటరైన వాడు 1000 మంది. ఎక్కడ బలము? యెహోవా వల్ల బలము. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు నా భయపడ్డండి. దేవుని మీద నిలిపే వ్యక్తి అవమానాలకు భయపడ్డు, మరణానికి భయపడ్డు, దేవుని దగ్గర విచారణ చేశాడట. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, నేను ఈ దండను తరమడానికి సిద్ధపడుతూ ఉన్నానే, ఈ దండను తరిమిన ఎడలా పట్టుకుందనా అని యెహోవా సన్నిధిని విచారణ చేసినప్పుడు దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఏంటి చదవండి. యెహోవా తరుమా, నిశ్చయంగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారిని అందరిని తగ్గించుకుని ఆ నిరుత్సాహంలో చనిపోయే క్షణంలో అందరూ రాళ్ళు కొట్టి చనిపోయే ఆ పరిస్థితిలో దేవుని దగ్గర విచారణ చేశాడు. అయ్యా, ఈ దండను నేను తరువాత పట్టుకుంటానంటే దేవుడు అన్నాడు, ఓ ధర్మం, నిశ్చయముగా పట్టుకుంటావు. ఈ పట్టబడినటువంటి చెర పట్టబడిన వాళ్ళు ఒక పిల్లలైన భార్యలను ఎవ్వరు కూడా మిస్ కారు, అందరూ దొరుకుతారని చెప్పాడు. వెంటనే వాళ్ళు రిక్వెస్ట్ చేశాడు. దేవుడు నాకు చెప్పాడు, ఒక అవకాశం ఏంటి అని చెప్పాడు. కొంతమంది ఆయనతో పాటు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 18వ వచనం చదువునా. కాబట్టి దావీదు అతని వద్ద ఉన్న 600 మందిను బయలుదేరి రాగా 600 మంది బయలుదేరారట. వాళ్ళు రిక్వెస్ట్ చేశాడు. అదంతా మనం చదివితే కనుక ఉంటది. అయ్యా, దేవుని దగ్గర నేను విచారణ చేశాను, గివ్ మీ 1 ఛాన్స్, ఒక అవకాశాన్ని నాకు ఇవ్వండి, ఒక అవకాశం నాకు ఇవ్వండి. దేవుడు నాకు చెప్పాడు, నిశ్చయముగా నువ్వు పట్టుకుంటగలమని చెప్పాడు. ఇదిగో నా మాటల మీద మీకు నమ్మకం ఉంటే ఎంతకాలం మిమ్మల్ని పోషించాను. ఇదిగో గొలియాతును చంపడానికి శక్తినిచ్చిన దేవుడు, సింహాన్ని చంపడానికి శక్తినిచ్చిన దేవుడు, వెలుగుబడిని చంపడానికి శక్తినిచ్చిన దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నా మాట వింటే నాకు రండి అనగానే 600 మంది బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారు? 600 మంది బయలుదేరి కొంత దూరం రాగానే, అయ్యా మాకు నీరసం వస్తుంది, అయ్యా మేము రాలేము, నువ్వేమన్నా అనుకో అని చెప్పేసి జారిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? 600 200 పోతే 400 మంది ఉన్నారు. 400 మంది అమాలేకుల సైన్యం, విస్తారమైన సైన్యం. ఈ 400 మంది ఏం చేయగలుగుతాడంటే వెళ్ళాడు. చదువునా. ఒక వ్యక్తి కనపడ్డాడు. వాడు ఆకలి లేక పడున్నాడు. దావీదు అని గుర్తించాడు. వాడు పట్టుకున్నాడు. వాడు 3 రాత్రుల పగళ్ళు ఆహారం లేదు. వాడుగా గెరలు ఇచ్చాడు, ఆహారం పెట్టాడు. అడిగాడు, ఈ త్రోవలో ఎవరైనా వెళ్ళారంటే, అయ్యా వెళ్ళారు, నువ్వు కనుక త్వరగా వెళ్ళి తరిగితే కనుక నువ్వు పట్టుకుంటావు అని చెప్పాడు. కింద వచ్చి చదువునా. కింద వచ్చి మనకి వెళ్ళిపో. చాలు, తర్వాత చదవండి. వాడిని ఆధారం చేసుకున్నాడు. దేవుడు అని ఏర్పాటు చేశాడు. మాకు త్రావ చూపిస్తావా అన్నాడు. చూపిస్తామన్నాడు. వాడు నన్ను చంపను ఉంటావా అన్నాడు. నేను చంపను అన్నాడు. వాడు త్రావ చూపించాడు. వెళ్ళాడు. అమాలేకులు తీసుకుని పోయిన పిల్లలను, భార్యలందరినీ కూడా తన సొత్తంతటిని కూడా కాపాడుకున్నాడు. గట్టిగా చెప్పండి. ఒకవేళ నువ్వు దేవుడి వైపు నీ దృష్టి నిలుపుకున్నప్పుడు ఏమైనా కోల్పోయావేమో, ఏమైనా పోగొట్టుకున్నావేమో, అవమానం వచ్చిందేమో, వచ్చిందేమో, ఏదైనా కోల్పోయేదేమో, తిరిగి
మళ్ళా ఇచ్చేవాడు నా యేసే. గట్టిగా చెప్పుకుంటున్నాను. సావు బతుకుల మధ్య కొట్టాడుతున్న సమయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేశాడు దావీదు. మీరు ఆ జీవితంలో కూడా మనం కూడా అటు రీతిగా విచారణ చేసే వారంగా ఉండాలి. ఈ లోకంలో ఏదైనా కోల్పోతే మనం సాధించవచ్చట. డబ్బు పోగొట్టుకుంటే సంపాదించవచ్చు, పేరు పోగొట్టుకుంటే సంపాదించవచ్చు, ఉద్యోగం పోగొట్టుకుంటే సంపాదించవచ్చు, కానీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటే సంపాదించలేము. ఏం పోగొట్టుకుంటే? విశ్వాసము గల వారికి కొదువే ఉంది. ఏం పోగొట్టుకుంటే సంపాదించలేము? విశ్వాస నమ్మకాన్ని పోగొట్టుకుంటే. అందుకొరకే దావీదు భార్యను పోగొట్టుకున్నా, పిల్లలు పోగొట్టుకున్నా, సంపద పోగొట్టుకున్నా, రాజ్యాన్ని పోగొట్టుకున్నా, ఏది పోగొట్టుకున్నా అతను విడిచిపెట్టింది ఏంటంటే దేవుని యందు విశ్వాసం. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు వలె అచంచలమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే పోగొట్టుకున్నవన్నీ మనం తెచ్చుకుంటాం. ఒంటరి అయిపోతాం, ఒంటరి అయిపోయినా అందరూ మన వెనకాల వస్తారు, కానీ మనం ఎవరి వెనకాల లెక్కగా చెప్తుంటాం. కనుక మనం ఒకటి ధరించాలట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, సర్వాంగ కవచాన్ని మనం ధరించాలట. ఏ కవచం? సర్వాంగ కవచం. దేవుని చిత్తమైతే మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆ కవచాన్ని గురించి మనం వివరిస్తాం. 16వ వచనం చదివి మనం ముగించుకున్నాం. 16వ వచనం ఏముందమ్మా? విశ్వాసం అనే ఏ కావాలంట మనకి? అమ్మా, ఏ డాలు? వాయించే డాలు కాదు. ఏ డాల్ అది? విశ్వాసం అనే డాల్. డాల్ అంటే ఎంతమంది తెలిసి చెప్పండి. అప్పుడప్పుడు టీవీలో మీరు సీరియల్ బాగా చూస్తారు కదా. ఒకసారి ఒక ఆమె వచ్చి పాస్టర్ దగ్గర ప్రార్థన చేయడం చెప్పిందండి. అయ్యా పలానా విడిపోయారయ్యా, వాళ్ళు కలిసేలాగా ప్రార్థన చేయడం చెప్పిందండి. పాస్టర్ గారు అయ్యో విడిపోయారా అని వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్లో అమ్మ ఇందాక ఎవరి గురించి ప్రార్థన చేయమని, ఎవరమ్మా ఎక్కడుంటారమ్మంటే అదే సీరియల్లో వాళ్ళు విడిపోయారు ఎక్కడ కలిసినట్టు ప్రార్థన. అంటే అలా తయారవుతున్నారు విశ్వాసం. అది కాదు విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి అంటే అలా రౌండ్గా ఉంటుంది. యుద్ధం చేసేటప్పుడు ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో గుండ్రంగా పట్టుకుంటారు కదా. చేతిలో కొడుతున్నప్పుడు దీన్ని అడ్డం పెడతారు అన్నమాట. అది డాల్ అంటారు. మన అపవాది అయినటువంటి శత్రువు, సాతాను అయినటువంటి వాడు మన మీదకి ఆయుధాలు విసురుతూ ఉంటాడు. నింద అనే ఆయుధం, అవమానం అనే ఆయుధం, అనారోగ్యం అనే ఆయుధం, బలహీనత అనే ఆయుధం, డబ్బులైనటువంటి ఆయుధం, ఆకలితో ఉండే ఆయుధం, ఇవన్నీ విసురుతూ ఉంటాడు. వాటిని మనం జయించాలంటే దావీదులాగా మనకి ఏ డాలు కావాలి? విశ్వాసం అనే డాలు. ఆ డాలు మనం కలిగి ఉందాం. దావీదు అచంచలమైన విశ్వాసంతో ఎలా ఉన్నాడో మనం కూడా అలా ఉందాం. దావీదు పోగొట్టుకున్నవన్నీ మనం తెచ్చుకున్నాడు. దావీదు నిలబడ్డాడు. దావీదు యొక్క దుష్టంతా దేవుని మీద నిలిపాడు. మనం కూడా అట్లా విధంగా నిలబెడదాం. దేవుని కృపలో మనం ముందుకు కొనసాగిపోతాం. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. కళ్ళ వచ్చి ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇంతవరకు మీరు మాట్లాడారు ప్రభువా. దావీదు యొక్క అచంచలమైన విశ్వాసం, అయా కదిలించబడినటువంటి విశ్వాసం, తన జీవితంలో మరణమే వచ్చిన, తన జీవితంలో అవమానం వచ్చిన, వారి బిడ్డలను కోల్పోయిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నీ మీద విశ్వాసాన్ని కోల్పోలేదు నాయన. కష్ట సమయంలో విశ్వాసంతో నీ దగ్గర విచారణ చేసి ప్రార్థించినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. మా జీవితాల్లో కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి బలమైన క్రైస్తవ బిడ్డలంగా జీవించి నాయన పోగొట్టుకున్నవన్నీ పొందుకునేటువంటి జీవితంగా మమ్మల్ని మలచుకొని యేసు